జూన్ 8 శివ బర్త్డే. ఆ శివుడి పేరే పెట్టారు కాబట్టి శివుడి గుడికి వెళ్ళామన్నమాట. దర్శనానికని వెళ్ళాము. అయితే పంతులు గారు అభిషేకం చేయించమన్నారు. చేయించచ్చా లేదని చిన్న డౌట్. బికాస్ శివ వాళ్ళ నాయనమ్మ 3 months బ్యాకే కాలం చేశారు. పంతులు గారు శివుడికి అటువంటి పట్టింపులు ఏమీ ఉండవన్నారు. సో మా చెల్లి అండ్ మా మామయ్య వాళ్ళ పిల్లలు కూడా ఉంటే చక్కగా అందరం గుడికి వెళ్ళాము. ఏదున్నా ఆ శివుడే చూసుకుంటాడు అనిపించింది. చాలా ప్లెజెంట్ గా అనిపించింది మనసుకైతే. మామయ్య పేరు మీద పుట్టినరోజు కదా అని చెప్పి మా వంతు చందా ఇచ్చాము గుడికి. అభిషేకం పూర్తయినాక కాసేపు గుడిలో కూర్చున్నాం అనమాట. ఏదో తెలియని ప్రశాంతత. ఎప్పుడు ప్రశాంతతే ఉండేది. ఈసారి పాజిటివ్ ఎనర్జీ వచ్చింది నాకైతే. ఇక మీద అంతా మంచిగా జరుగుతుంది. ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. ఏదన్నా ప్రాబ్లం ఉన్నా ఆ దేవుడే చూసుకుంటాడు అనిపించింది అనమాట. నా శివాకైతే అంతా మంచిగా జరగాలని నేను కోరుకుంటాను ఎప్పుడు. ఈ రోజు ఇంకో విశేషం కూడా ఉంది. మా పేరెంట్స్ ఒక మ్యారేజ్ యానివర్సరీ కూడా నాకు అలా కలిసి వచ్చింది అనమాట. నా లైఫ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ ఒక స్పెషల్ డే ఇవాళ. సో మమ్మీ లంచ్ కి పిలిచింది మధ్యాహ్నం. సో అందరం కలిసి మమ్మీ వాళ్ళ ఇంటికి లంచ్ కి వెళ్తున్నాము. మమ్మీ ఏం స్పెషల్స్ వండిందో నెక్స్ట్ వ్లాగ్ లో చూపిస్తాను. బాయ్.